రేపు విడుదలయ్యే ఎగ్జిట్ సర్వేలు ఏం చెప్పబోతున్నాయి? ప్రీ పోల్ సర్వేలు ఒక ఎత్తైతే పోస్ట్ పోల్ సర్వేలు మరో ఎత్తు. సోషల్ మీడియా అంతా ఈ తరహా సర్వేలతో నింపేశారు. ఇప్పుడు అసలైన ఘట్టం ఆరంభమైంది. అందరూ ఆతృతగా ఎదురు చూసే కీలక సమయం దగ్గరకొచ్చింది. అదే ఎగ్జిట్ పోల్ సర్వేల రిలీజ్. జూన్ 1 ఆఖరు విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో పూర్తవుతాయి. ఈ మరుక్షణం ప్రముఖ మీడియా ఛానళ్లలో వరుస పెట్టి ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చేస్తాయి. దేశంలో ఎవరు గెలుస్తారు అన్నది ఒక ఆసక్తి అయితే, ఏపీలో ఎవరిది అధికారం అన్నది ఆసక్తికర అంశం. అయితే చాలా ఎక్కువ మందికి ఏపీ మీదనే దృష్టి ఉంది. జగనా, చంద్రబాబా, ఎవరిది విజయం, జనాల మూడ్ ఏ వైపు ఉంది అన్నది ఎగ్జిట్ పోల్స్ కొంతలో కొంతైనా విషయం చెబుతాయని అంతా ఎదురు చూస్తున్నారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు ప్రముఖ సర్వే సంస్థలన్నీ ఎగ్జిట్ పోల్స్ ని చేసి రిపోర్ట్లను చాలా రోజులుగా దగ్గరుంచుకున్నాయి. ఇందులో నుంచి కీలక సమాచారాన్ని వైసీపీ, టీడీపీ అధినేతలకు కూడా పంపించారు అని ప్రచారం సాగుతోంది. ఆ విధంగా కీలక పార్టీలకు ఎగ్జిట్ పోల్స్ లో ఏం చెబుతారు, సర్వేలు ఏ విధంగా వస్తాయన్నది ఈ పాటికే తెలిసిపోయిన విషయం అంటున్నారు. అంటే జగన్కి, చంద్రబాబుకు జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్ సర్వేలలో మ్యాటర్ ఏంటి అన్నది ఇదమిద్దతంగా తెలుసు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ని చూసి టెన్షన్ పడవద్దని ఒక పార్టీ తన పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేసినట్టు ప్రచారం అయితే సాగుతోంది. ఆ పార్టీ నేతలు డీలా పడకుండా అతి ముఖ్య సందేశం ఈ విధంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయన్న దాని మీద కూడా రకరకాల అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏపీలో వార్ వన్ సైడ్ అయింది అన్నది ఎగ్జిట్ పోల్స్లో చెప్పబోతున్నాయట. అందరూ అనుకున్నట్టుగా బొటాబొటీ మెజారిటీ అంటే 90 సీట్లకు అటు ఇటుగా రావడం జరగదని అంటున్నారు. గెలిచిన పార్టీ ఏదైనా 130కి తక్కువ లేకుండా రావచ్చు అని అంటున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో అదే ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి అలాగే టీడీపీ కూటమికి కూడా అనుకూలంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయని అంటున్నారు. అయితే ఎవరికి ఎక్కువ వచ్చాయి అన్నది ఇక్కడ పాయింట్. అంతేకాదు ఎగ్జిట్ పోల్స్ సర్వేలను చేసిన ఆయా సంస్థలకున్న క్రెడిబిలిటీ కూడా ఇక్కడ మరో పాయింట్. అలాగే వారికున్న సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న మీదట జనాలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది జూన్ 1వ తేదీ సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక అంచనాకైతే రావచ్చు అని అంటున్నారు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ నిజమవుతాయా అంటే ఎక్కువ శాతం అయినట్టుగా ఇటీవల జరిగిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. కాబట్టి జూన్ 4 కంటే జూన్ 1 మీదనే అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది. మరో 48 గంటల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏపీలో పార్టీల జాతకాన్ని బట్టబయలు చేయవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్ని నిజమవుతాయో.